శ్రీమాత్రే నమః. నేను తయారు చేసే ఆవకాయ పచ్చడి ఈ విధానంలో ఉంటుంది. రసాలు, జలాలు, తెల్ల గులాబీలు ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాను. రసాలు వచ్చేటప్పటికి పుల్లగా ఉంటుంది, ముక్క కొరికి తింటున్నప్పుడు పీచు వస్తుంది. జలాలు పుల్లగా అనిపిస్తాయి, జూన్ వరకు కూడా ఉంటాయి జలాలు. తెల్ల గులాబీలు ముక్క తింటున్నప్పుడు పచ్చడిలో నుంచి కొంచెం కొబ్బరి మాదిరిగా సౌండ్ వస్తుంది, కొబ్బరి మాదిరిగా ఉంటుంది ఆ లోపల స్ట్రక్చర్ అంతా కూడా. ఈ మూడింట్లో ఏదైనా కూడా పచ్చడి చాలా బాగుంటుంది. ఈ విధానంలో కనుక పచ్చడి పెట్టుకుంటే ముక్కు పుటాలను కదిలించి వేసే విధంగా ఉంటుంది. మనం బాటిల్ మూత ఓపెన్ చేయగానే మంచి వాసన, గుజ్జు, కారం చక్కగా బ్యాలెన్స్ అవటం, కలర్ మంచిగా ఉంటుంది, పులుపు కారం కూడా బ్యాలెన్స్ అవుతాయి ఈ విధానంలో పచ్చడి తయారు చేసుకోగలిగినట్లయితే. కొన్నిసార్లు పచ్చడి ఘాటు వాసన రావటం, కొన్నిసార్లు పుల్లగా లేకుండా చప్పగా ఉండడం, అలాంటివన్నీ లేకుండా ఉండడానికి నేను కొన్ని మెథడ్స్ చెప్తాను ఈ వీడియోలో. చక్కగా వస్తుంది పచ్చడి. ముక్కలు మనము కొట్టించేసేటప్పుడు ఈ ముందరే కాయలు కడిగేసుకొని కొట్టించేయాలి. తడి లేకుండా చూసుకొని ముక్కలు కొట్టించిన తర్వాత వాటిని లోపల ఉన్న టెంక్ అంతా తీసేసి చక్కగా ఒక గంట 2 గంటలు పూర్తిగా గాలికి ఆరనిచ్చేసేయాలి. ఒక గ్లాస్ తీసుకొని ఆ ముక్కలను కొలిస్తే మనకి 8 గ్లాసులు ముక్కలకి 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం, 2 గ్లాసుల నూనె, 1 గ్లాసు మెంతిపిండి, ఆవపిండి కలిపి 1 గ్లాసు, తర్వాత 1 గ్లాసు వెల్లుల్లిపాయలు, ఒలిచిన వెల్లుల్లిపాయలు, నాటు వెల్లుల్లిపాయలు తీసుకుంటే మంచి వాసన వస్తుంది. నాటు వెల్లుల్లిపాయలు అంటే కొంచెం సన్నగా ఉంటాయి, హైబ్రిడ్ వెల్లుల్లిపాయలు లావుగా అనిపిస్తాయి. అవి మరీ వేసినా కూడా తినడానికి అంత బాగుండవు. సన్నగా ఉన్నాయి, వలడం కష్టమైనా కూడా మంచి వాసన వస్తుంది పచ్చడి అంతా కూడా. కళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి, అంతేగాని సాల్ట్ కూడా వేయకూడదు. సాల్ట్ వేసినా కూడా పచ్చడి నల్లబడుతుంది. నూనె వచ్చేటప్పటికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకోవటం చాలా మంచిది. అప్పుడే మనకి ఈ పచ్చడిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి అని గ్రహించాలి. ఎప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ లాంటివి వేయకూడదు. పప్పు నూనె పట్టించుకున్న గానుగ నూనె అయితే చాలా బాగుంటుంది మనకి. 1 గ్లాస్ 8 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు ఉప్పు, కారము, మనం ఇవన్నీ అన్నాం కదా. ఇప్పుడు ముక్కల్ని మనం తుడిచి ఆరబెట్టుకున్న ముక్కలకి కొంచెం 2 గ్లాసుల ఆయిల్, 8 గ్లాసుల ముక్కలకి 2 గ్లాసుల ఆయిల్, ఇది నాకు ఆయిల్ వేసి ఈ విధంగా ముక్కలకి ఫస్ట్ పట్టించేసేయాలి. ముక్కకి నూనె పడితే కనుక ఎక్కువ ఉప్పు కారము లాగేసుకోకుండా దానికి అవసరమైనంతవరకే ఉప్పు లాగేస్తుంది. కారం కన్నా ఉప్పు తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ముక్కలు పుల్లగా ఉప్పగా లేకుండా, అంతేకాకుండా మొక్క చిదిరిపోకుండా ఉండటానికి ఈ ముందర వేసి కలపడం అనేది సహాయపడుతుంది. తర్వాత ఉప్పు కూడా ఏంటంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఫస్ట్ 3 రోజుల్లో 1-2 స్పూన్లు కొంచెం తగ్గించి వేసుకోవాలి. మొత్తం ఉప్పు అంతా ముక్కలకి పట్టేసి ముక్కలు తింటున్నప్పుడు ఉప్పగా లేకుండా ఉండాలంటే తర్వాత మనం 3 రోజుల తర్వాత ఇంకో 2 స్పూన్లు కలుపుకునే విధంగా వేసుకోవాలి ఉప్పు. తర్వాత మెంతిపిండి, ఆవపిండికి వచ్చేటప్పటికి 100 గ్రాములు 2 కలిపి మనం 100 గ్రాములు వేస్తున్నాం అనుకోండి, 60 గ్రాములు వచ్చేటప్పటికి ఆవాల పిండి, 40 గ్రాములు వచ్చేటప్పటికి మెంతిపిండి వేసుకుంటే పచ్చడి వేడి చేయకుండా ఉంటుంది. లేదు మాకు ఇంకా బాగా ఘాటుగా రావాలి అని అంటే కనుక ఇంకొక కొంచెం ఎక్కువ ఆవాల పిండి, మెంతిపిండి. మేమైతే కనుక 100 గ్రాములకు వచ్చి 60 గ్రాములు ఆవాల పిండి, 40 గ్రాములు అంటే కొంచెం ఒక గ్లాసుకి కొంచెం పైదాకా ఆవాల పిండి వేసి ఆ పైన మాత్రం మెంతిపిండి వేస్తాం. దీనివల్ల పచ్చడి అస్సలు వేడి చేయదు, గుజ్జుగా జిగురుగా బాగుంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. కొంచెం మెంతులు వేడి చేసి వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు అయితే డైరెక్ట్గా పెట్టేసి, సన్న ఆవాలతో ఆయిల్ బాగుంటుంది, సన్నగా ఉంటాయి ఆవాలు. ఆ ఆవాలు అయితేనే పచ్చడికి కూడా బాగుంటాయి. ఇప్పుడు లావుగా వస్తున్న ఆవాలన్నీ కూడా హైబ్రిడ్ ఆవాలన్నీ గమనించాలి. ఇదిగోండి ఈ విధంగా ఉప్పు, కారము, తర్వాత వెల్లుల్లిపాయలు వేసి కలిపేసాం కదా. ఆ తర్వాత 1 గ్లాసు 8 గ్లాసుల ముక్కలకి 2 గ్లాసుల ఆయిల్ అన్నాం కదా. ఆ 2 గ్లాసుల ఆయిల్ వేసేసి ఇలా మనం ఎక్కువ పచ్చడి అయితేనే చేత్తో కలుపుకోవచ్చు, కొంచెం పచ్చడే కదా ఇది మామూలుగా కలిపేసినా సరిపోతుంది. నేను గానుగ నూనె వాడుతున్నాను, అందుకే బాటిల్ చూపిస్తున్నాను. ఇదిగోండి మనం 2 కేజీలు 1 కేజీ అయితే కనుక ఇలాగ కదిపేసుకున్న గరిటెతో కలుపుకున్నా కూడా సరిపోద్ది. ఫస్ట్ టైం పెడుతున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కలిపేసాక ఇక మూత పెట్టేసేయాలి.
మెంతులు కొన్ని ఒక 4 గింజలు విడిగా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. ఇది ఆవకాయ పచ్చడి కాబట్టి ఆవపిండి డామినేట్ చేసే విధంగా మనం ఈ పచ్చడిని తయారు చేసుకుంటున్నాం. ఇంకా చాలా విధాలుగా పెడతాము. ఇది ఆవకాయ పచ్చడి. నేను ఇప్పుడు పెడుతుంది ఆవకాయ పచ్చడి. ఇదిగోండి 3 రోజులు అయిపోయాక ఒకసారి కదిపేసి చూసాము. సాల్ట్ కొంచెం పడుతుందని అనిపించింది అనుకోండి, కొంచెం వేసుకోవాలి. వీలున్నంత వరకు కొంచెం పట్టే విధంగానే చెప్పాను కదా. తర్వాత సాల్ట్ ఒక స్పూన్ కలుపుకుంటే ముక్కకి ఇంకా పట్టదు. 3 రోజుల తర్వాత ఇంకా ముక్కలోకి పెద్దగా అయితే పట్టదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకొని, ఒక్క స్పూనే, మళ్ళీ ఎక్కువ ఏం అవసరం లేదు, 1 స్పూన్ సాల్ట్ కలుపుకొని ఇంకా మనం స్టోర్ చేసుకోవడమే డబ్బాలకి. చూడండి గుజ్జు గుజ్జుగా బాగుంది. ఆయిల్ ఇది నేను 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేశాక తీశాను ఈ వీడియో. అందుకని ఆయిల్ అంతా కూడా అట్లాగా చిక్కగా అయిపోయింది. ఒక 1 అవర్ మళ్ళీ బయట ఉంచేస్తే మామూలుగా వస్తుంది. నేను లేట్ అయిపోయింది వీడియో తీయడానికి. 1 మంత్ బ్యాక్ పెట్టాను వీటిని ఫ్రిడ్జ్లో. ఇంకా ఆయిల్ ఎప్పుడు కూడా పచ్చడి వాడుకునేటప్పుడు ఆయిల్ రాకుండా తీసుకోవాలి. ముక్క మునిగే విధంగా ఆయిల్ ఎప్పుడు ఉండాలి. ముక్క మునిగే విధంగా ఆయిల్ ఉన్నప్పుడే ముక్కలు మెత్తబడిపోకుండా బాగుంటాయి. పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది. పచ్చడితో పాటు ఎప్పుడు ఆయిల్ తీయకూడదు. ఎంతసేపటికి ఆయిల్ని లోపల వేసేస్తూ, అంటే కొంచెం కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పచ్చడిలో. మళ్ళీ 2 గ్లాసులు కరెక్ట్గా సరిపోతుంది. మనకి పచ్చడి మంచిగా రావాలి అంటే ఉప్పు, కారం, పులుపులు ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే పర్ఫెక్ట్ కొలతలు అంటూ ఎప్పుడూ లేవు అని గమనించాలి. ఎందుకంటే మనం తీసుకున్న కాయలు పుల్లగా ఉంటాయి. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది 1 స్పూను. ఒక్కొక్కసారి మనం పట్టించిన కారం తక్కువగా ఉంటుంది, ఇంకో 2 స్పూన్లు ఎక్కువ పడుతుంది. అందుకని పర్ఫెక్ట్ కొలతలు ఫాలో అయినప్పుడు ఎప్పుడు కూడా పచ్చళ్ళు పాడైపోతాయి. ఎందుకంటే ఆ తయారు చేసే పర్ఫెక్ట్ కొలతలు వాళ్ళ కారం వేరు, వాళ్ళ కాయలు వేరు, వాళ్ళ ఉప్పు వేరు. మన దగ్గర ఉన్న విధానాన్ని బట్టి 1 స్పూను అటు ఇటు అని గమనించుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.